హాయ్ అండి అందరికీ. మీకు చెప్పా కదా లాంగ్ వీడియో చేస్తానని చెప్పి సూపర్ మార్కెట్ది అయితే వచ్చామన్నమాట. ఇదే నా ఫస్ట్ బ్లాగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాగే వీడియోస్ ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. మీకు సౌదీ అరేబియాలో ఉంది. అయితే మన రూమ్లో ఈ రైస్ ఇవన్నీ అయిపోయింది. అంటే మంత్ ఎండింగ్ కాబట్టి అన్నీ అయిపోయినాయండి. అయితే ఇంకా మనకి శాలరీ అయితే ఇంకా రాలేదు. శాలరీ వచ్చిన తర్వాత అయితే ఇంకా మొత్తం కొంటాము. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక 3 డేస్కి ఏం కావాలనేది తీసుకోవడానికి వచ్చాం అనమాట. అయితే ఈలోపు నేను కూడా మీకు కొన్ని వస్తువులు చూపిస్తాను చూడండి. ఇది రైస్ అండి. మేము తీసుకున్న రైస్ వచ్చేసి 40 రియాలు పడిందండి. 44 రియాలు పడింది అనమాట. అంటే దగ్గరగా మన ఇండియాలో 1000 రూపాయలండి. కాకపోతే మనం తీసుకు 10 కిలోలే 1000 రూపాయలు. అయితే దాని తర్వాత అదిగోండి అన్ని రైస్ అన్నీ ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి. మీకు బాస్మతి రైస్ రకాలు ఉంటాయి. ఎక్కువ నుంచి తక్కువ వరకు అన్నీ ఉంటాయి. మేము తీసుకుంది మాత్రం 44 రియాలే, అంటే ఒక 1000 రూపాయలు. దానికన్నా ఎక్కువ కూడా ఉంటాయి. ఇంకా మేము మీడియం తీసుకుందాం అనమాట మధ్యలోది. అయితే నూనె డబ్బాలండి ఇవి. A to Z అన్ని ఆయిల్ అన్నీ దొరుకుతాయండి. ఆలివ్ ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి. అంటే సపరేట్ మీకు ఇవే అని కాకుండా ఈ సూపర్ మార్కెట్లో మనకి చికెన్ కానీ మటన్ కానీ అన్నీ A to Z దొరుకుతాయండి. అదంతా ఒక ఎత్తు అయితే, ఇంకోటి వచ్చేసి మనకి మొబైల్స్ అన్నీ, అంటే ఎలక్ట్రానిక్ సామాన్లు అన్నీ అమ్ముతారు. అయితే మనోడు చూడండి ఇప్పుడు బంగాళదుంప తీసుకోవడానికి వెళ్ళాడనమాట. మెయిన్ ఈ యూపీ వాళ్ళు ఏంటంటే ముందు బంగాళదుంప తింటారు. అయితే ఇవి కొబ్బరికాయలండి. కొబ్బరికాయ చూసారా? ఇక్కడ మన కొబ్బరికాయ వచ్చేసి 7 రియాలు పడిందండి. 7 రియాలు అంటే దగ్గరగా మన ఇండియా డబ్బు 180 రూపాయలు అలా పడిద్ది అనమాట. ఇవి శనక్కాయలు చూసారా? 5 రియాలు అది, అంటే 110 రూపాయలు అనమాట ప్యాకెట్, చిన్న ప్యాకెట్ అది. ఇంకా పుచ్చకాయలు కానివ్వండి, మామిడికాయలు అన్నీ ఉంటాయి. చూడండి పుచ్చకాయలు, ఇదిగోండి మామిడికాయలు, డ్రాగన్ ఫ్రూటు, అయితే ఇంకోటి వచ్చేసి దానిమ్మ అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ A to Z అన్నీ దొరుకుతాయి. అవకాడో అవన్నీ స్పెషల్ అండి. ఆలు బకరా అన్నీ దొరుకుతాయి. అయితే నేను ఈ వీడియో తీసుకుంటా ఉన్నాను. మనోడు ఈలోపు అన్ని సామాన్లు అన్నీ తీసేసుకున్నాడు అనమాట మనకు చెప్పకుండానే. అయితే సర్లే అయితే అని చెప్పి నేను మీకు ఇవన్నీ చూపించినట్టు ఉంటుందని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. చూడండి ఒకసారి. ఇంకా మీకు ఇలాగే వీడియోస్ ఇవన్నీ మీకు సౌదీలో ఇంకా రకరకాల వీడియోస్ అన్నీ చేస్తానండి. కాకపోతే మనం కొత్తగా ఛానల్ మొదలు పెట్టాం కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మనం అప్లోడ్ ఇవన్నీ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయన్నమాట మీకు చూపించాల్సింది. కొంతమంది ఇంకా చూపించలేదు అసలు ఏంటనేది. మనం చూపిస్తాం. ఎందుకంటే మనకి డ్యూటీ ఎలాగో శనివారం నుంచి మనకి స్టార్ట్ అయిద్దండి. ఆదివారం నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఆది టు గురువారం వరకే. మన 2 డేస్ మాత్రం ఉండదన్నమాట. శుక్ర శని మనకు డ్యూటీ ఉండదు. ఈలోపు మీకు బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపిస్తాను. అయితే చూడండి మా వాడు బంగాళదుంప తీసుకున్నాడు అనమాట. బంగాళదుంప వచ్చేసి మనకు వచ్చేసి 7 రియాల 50 పైసలు పడిందండి. అది కూడా కిలోన్నర. దాని తర్వాత చికెన్ ఒకటి తీసుకున్నాడు. చికెన్ వచ్చేసి 18 రియాలు పడిందండి. 18 రియాలు అంటే ఇంకా దగ్గరగా మన ఇండియాలో ఒక 430 రూపాయలు 450 రూపాయలు పడిపోయిందండి. ఇది 18 రియాలు చికెన్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత ఇటు వచ్చేసి అదిగోండి ఇవన్నీ మనకి అదే ఈ యాలక్కాయలు అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కండి. A to Z అన్నీ దొరుకుతాయి. అదిగోండి ఇవన్నీ ఈ సెక్షన్ మాత్రం యాలక్కాయలు ఇవన్నీ. ఇంకా ఇవి కాజు ఇవ్వండి, బాదం కాజు ఇవి. దాని తర్వాత మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. మీకు చెప్పా కదా మీకు చేపలు ఇవన్నీ అదిగోండి మీట్స్ ఇవన్నీ దొరుకుతాయని చెప్పేసి అదిగోండి చూడండి. ఇవి వచ్చేసి ముక్కలు కొట్టి ఉంచుతారండి. మనకు కావాలంటే ముక్కలు కొట్టేసి ఉంచుతారు. లేకపోతే మనకి ఇలాగా బోన్లేసి ఇస్తారు, లేకపోతే బోన్ కూడా ఇస్తారు. లేదంటే మనకి ఏం కట్ చేయకుండా కావాలంటే ఇలా కూడా ఇస్తారు. అదైతే ఇంకా కట్ చేయరు, అలాగే అమ్ముతారండి దాన్ని. ఇంకోటి వచ్చేసి మనకి చేపలండి. చేపలు కూడా అంతే. మనకి మొత్తం అలా చూపిస్తారు కిలో లెక్క. కిలో వచ్చి 18 రియాలు అలా చూపిస్తున్నారు కదా, అంటే 400 రూపాయలు అలా ఉంటుంది కిలో. అయితే చేపలు మనకు కావాలంటే అలా కట్ చేసి ఇస్తారు, లేకపోతే లేదు. ఇంకోటి వచ్చేసి ఈ చేప పేరేంటో నాకు తెలియదండి. చూడండి ఇది చేప పేరేంటో తెలీదు. స్క్విడ్ మీల్ అంట. దీన్ని మన తెలుగులో ఏమంటారో తెలియదు నాకు మరి. ఇంకోటి వచ్చేసి క్రాబ్ అండి. ఇది క్రాబ్ చూసారా ఎంతంత పెద్దగా ఉన్నాయో. దాని తర్వాత ఎండి చేపలు అండి ఇవి. ఎండి చేపలు ఇవన్నీ. ఇందులో ఇంకోటి ఇవి పెద్ద చేపలు అండి. ఇవి బాగా పెద్ద చేపలు అన్నమాట. అయితే కట్ చేసి చూసారా అలా పెట్టారు. మొత్తం మనకి ఎలా కావాలంటే అలాగ ఇస్తారండి. మొత్తం క్లీన్ చేసి ఇమ్మన్నా ఇస్తారు. అయితే మనోడు నేను వీడియో తీస్తుంటే నాకు కూడా నన్ను కూడా చూపించు అన్నాడు వీడియోలో. సెల్ అయితే అని చెప్పి చూపించాను అనమాట. అయితే ఇంకా మేము మొత్తం తీసుకున్న తర్వాత బిల్లింగ్ సెక్షన్కి వచ్చాము. మీకు చెప్పా కదా అటుపక్క సెక్షన్ అయితే అవన్నీ అలాగ ఉంటాయండి. బట్టలు కానివ్వండి అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇది వచ్చేసి మన మసాలాలు అండి. ఇవి
అంటే ఇక్కడ మసాలాలు అనమాట, మన ఇండియా కూడా దొరుకుతాయి, కాకపోతే మొత్తం ఎతకాలి. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మొత్తం ఒక లాంగ్ వీడియో మొత్తం తెస్తాను మీకు. చెప్పా కదా జస్ట్ మేము ఒక 2-3 సామాన్లు తీసుకోవడానికి వచ్చాము. ఇదిగోండి ఇవన్నీ చూడండి ఒకసారి. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా బిల్డింగ్ సెక్షన్లో నుంచున్నామండి, నేను మా ఫ్రెండ్ ఇంకా అతను మొత్తం ముగ్గురు వచ్చాం అనమాట. మేము ముగ్గురం ఇంకా అలాగే నుంచున్నాం. ఇంకా చాలా టైం పడుతుందండి అసలు ఇక్కడ. అసలు ఎంతమంది ఉన్నారు చూసారా. నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేను వచ్చి సైడ్ నుంచి ఉన్నాను. ఇంకా సైడ్ నుంచి చూసాను నేను, నాతో పాటు కూడా మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు ఇంకా నుంచోడానికి. చూడండి చాలాసేపు నుంచున్నాము ఇద్దరం. నుంచున్న తర్వాత మా సెక్షన్ వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత చూడండి మొత్తం ఒక బియ్యం కట్ట, ఇంకోటి వచ్చేసి రైస్ తీసుకున్నాము, ఇంకోటి వచ్చేసి జాంగ్రీ ఒకటి తీసుకున్నాడండి. దాని తర్వాత గుడ్లు, ఇంకా చికెను, ఇంకా ఈ వస్తువులే అంటే ప్రెజెంట్గా ఒక 3 డేస్కి 4 డేస్కి ఏం కావాలని తీసుకుందాం. మళ్ళీ అలాగో 2వ తారీఖు వస్తాం కాబట్టి అప్పుడు శాలరీ వస్తుంది కాబట్టి. ఇప్పుడంటే ఇంకా శాలరీ రాలేదు, జస్ట్ నార్మల్గా ఇంక 3 డేస్ ఎలాగలా గడవాలి అని చెప్పి తీసుకున్నాం అనమాట. బంగాళదుంప, చికెను, జాంగ్రీ సరే 7 రియాలు పడింది, 160 రూపాయలు పడింది అదొకటే. అంటే మన ఇండియా డబ్బులు 160 రూపాయలు అనమాట. మొత్తం కలిపి మేము తీసుకుంది మాకైంది మొత్తం 92 రియాలండి. ఇది వేరే వాళ్ళే మాయ అనుకొని వేసేస్తున్నాను నేను. అయితే కాదు మానే కావని చెప్పాడు మా ఫ్రెండ్. ఇంక సెల్ అయితే అని చెప్పేసి ఇంకా కవర్ తీసుకొని బయటకు వచ్చేసాం ఇంకా ప్యాకింగ్ చేయించి. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంక మరిన్ని వీడియోస్ మనం ముందుకు వస్తాం ఇంకా.